అందరికీ నమస్కారం అండి. రోజుకొక మంచి మాటలో ఈరోజు మరొక అద్భుతమైనటువంటి జీవిత సత్యాన్ని తెలుసుకుందాం. అర్థం చేసుకోలేకపోతే ఎన్ని అపార్థాలు వస్తాయో, ఎన్ని ఇక్కట్లు పాలవుతామో ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందాం. వేదవతి ప్రతిరోజు తన ఇంటి పిట్టగోడలపై ఆకుల్లో 2 ఇడ్లీలు పెడుతూ వచ్చేది. ఆకలిగా ఉన్నవాళ్ళు ఎవరైనా తింటారులే అని. ఆ దారి వెంట వెళ్ళే ఒక ముసలాయన ఆ ఇడ్లీలు తీసుకోవటం, ఏదో చిన్నగా గొనుక్కుంటూ వెళ్ళటం జరిగేది. ఒకరోజు ఆ వేదవతి ఆ గోడ పక్కనే నిలబడి అతను ఏమనుకుంటున్నాడో వినాలని ఆతృతగా ప్రక్కనే ఉండి చూద్దామనుకుంది. అతను చెబుతున్న మాటలు ఏంటంటే, నువ్వు చేసిన పాపం నీ దగ్గరే ఉంటుంది, నువ్వు చేసిన పుణ్యం వచ్చి నిన్నే చేరుతుంది, ఇలా మాట్లాడుతున్నాడు. ప్రతిరోజు కూడా అతను ఆ మాటలే చెప్తున్నాడు. తను వింటున్నా అదే మాటలు. రోజు 2 ఇడ్లీ పెడుతున్నాను, తీసుకుపోతున్నాడు. నువ్వు మహాలక్ష్మి చల్లగా ఉండమ్మా అని చేతులెత్తి మొక్కకపోయినా పర్వాలా, ఇడ్లీలు బాగున్నాయని చెప్పకపోయినా పర్వాలా, ధన్యవాదాలమ్మా అని చెప్పటం కూడా తెలియదా ఇతనికి? ఏదో చెత్తవాగుడు వాగిపోతున్నాడే అని కోపంతో రగిలిపోయింది. అయినా ఇడ్లీలు పెట్టడం మాత్రం మర్చిపోవాలి. రోజు రోజుకి అతనిపై కోపం పెరుగుతుంది. ఎందుకంటే అదే మాటలు, అవే గొనుగుడు. ఆ కోపం ఎంతగా పెరిగిందంటే అసలు నిజంగా చంపేయాలి అన్నంత క్రోధంగా మారిపోయింది. ఒకరోజు ఆ ఇడ్లీపై కాస్త విషం చల్లి పెడదామనిపించి నిర్ణయించుకుంది. కానీ మళ్ళీ మనసు ఒప్పుకోలే. చేతులు వణకటం మొదలయ్యింది. అప్పుడు ఆలోచించటం మొదలైంది ఆవిడకి. అతను అలా ఉంటే ఎందుకు మారిపోయాను అనుకుంటూ మళ్ళీ కరుణతోటి ఆ ఇడ్లీలు పడేసి మంచి ఇడ్లీలు పెట్టింది. ఆ వ్యక్తి ఇడ్లీలు తీసుకొని మళ్ళీ అవే మాటలు చెప్తూ వెళ్ళాడు. ఇక కొట్టాలన్న కోపం వచ్చినటువంటి తనను తాను సమాధానపరుచుకుంది. ఆ రోజు మిట్ట మధ్యాహ్నం ఎవరో తలుపు కొట్టినట్టు ఉంటే వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా మురికి బట్టలతో ఒక యువకుడు కనిపించాడు. అతడెవరో కాదు, సొంతంగా ఉద్యోగం చేసుకుంటానని ఇల్లు వదిలి అలిగి వెళ్ళినటువంటి తన కొడుకు. ఏమంటున్నాడు తెలుసా? అమ్మ, ఇంటికి వస్తుంటే నా పర్సు దొంగిలించేశారు, నా చేతులు చిల్లిగవ్వలేదు, బాగా ఆకలిగా ఉంది, కళ్ళు తిరిగి పడిపోయాను, ఇంతలో ఎవరో ముసలాయన 2 ఇడ్లీలు తెచ్చి ఆ ఆకలి తెచ్చి నా ప్రాణాలు కాపాడాడు అని చెప్పాడు. ఆ మాటలు వినగానే ఆమెకు వణుకు పుట్టేసింది. అమ్మో, విషం కలిపిన ఇడ్లీలు పెట్టుంటే నా కొడుక్కి నేనే కాలయమునై ఉండేదాన్ని కదా అని కంటతడి పెట్టుకుంది. ఇప్పుడు ఆమెకు ఆ ముసలాయన మాటలు మళ్ళీ అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేసింది. అప్పుడు అర్థమైంది, నువ్వు చేసిన పాపం నీతోనే ఉంటుంది, నువ్వు చేసిన మంచి నిన్ను వెతుక్కుని వచ్చి చేరుతుంది అన్నాడు కదా. మరి అది సత్యమైందా లేదా? కాబట్టి మిత్రులారా, ఇవి అందరికీ అన్ని అర్థం కావు. అర్థమయ్యేంత వరకు ఎదురు చూడాలి. చేసిన ధర్మం ఎప్పుడూ ఏదో ఒక రూపంలో మనకు వచ్చి తప్పనిసరిగా చేరుతుంది. కనుక ఏదో ఒక ధర్మం చేయటం అలవాటు చేసుకున్నాం. మనం తెలియక చేసే తప్పుల నుండి బయటపడే మార్గం అనుసరించుదాం. మంచి చేయటం మాత్రమే కొనసాగించుదాం. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు ఈ మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం. తిరిగి రేపటి రోజుని మరొక జీవిత సత్యం ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి, మానస సరోవరం.